రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా జల కళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న అదేవిధంగా రెండు జిల్లాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు మొత్తం కూడా ఆ జలకళను సంతరించుకుంటున్నాయి. సీజన్ ఆరంభం నుంచి కూడా అడపదడప వర్షాలు కురుస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 రోజుల నుంచి కూడా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా భద్రాద్రి అదేవిధంగా ఖమ్మం జిల్లాలోనూ మొత్తం అటు రైతాంగాన్ని మాత్రం తీవ్రమైన ఆనందంలో ముంచెత్తున్నాయని చెప్పొచ్చు. గత ఏడాది ఆగస్టులో నిండి జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులన్నీ ఈసారి జూలై 17 నాటికే జలకళను సంతరించుకోవడం అటు రైతాంగాన్ని కూడా తీవ్రమైన ఆనందాల్లో ముంచెత్తుని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మున్నేరు నది వద్ద ఉన్నాం. ఈ మున్నేరు నది గత ఏడాది ఆగస్టులో పూర్తి స్థాయిలో 17 అడుగులకు వచ్చింది. ఈసారి మొత్తం ఇప్పటికే జూలై 2వ వారానికే పూర్తిగా జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం 17 అడుగులకు మేర చేరి 16.5 అడుగులకు చేరి ప్రస్తుతం పరవళ్ళు తొక్కుతుందని చెప్పవచ్చు. వరంగల్, మహబూబాబాద్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని ఎగువ ప్రాంతాలతో కురిసిన వర్షాలతో భారీగా ఇక్కడికి వరద నీరు వచ్చి చేరుతుంది. బయ్యారం పాకాల చెరువుల నుంచి కూడా బయ్యారం చెరువు కూడా నిండడం అదేవిధంగా పాకాల చెరువు నుంచి వస్తున్న వరద నీరు చేరి ఈ మున్నేరు నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఇక్కడికి దీన్ని తిలకించేందుకు కూడా మున్నేరు వాగును అదేవిధంగా నదిని తిలకించేందుకు నగర ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. నగరానికి బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ నదిని చూసేందుకు కూడా ఎక్కువ మంది కూడా తరలి వస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఖమ్మం జిల్లాలో 6.35 సెంటీమీటర్ల వర్షపాతం 2 రోజుల్లో నమోదవగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.18 వర్షపాతం నమోదైంది. ఈ దాదాపు అన్ని మండలాల్లోని ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో సగటు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా ప్రాజెక్టులు అదేవిధంగా ఏజెన్సీ గ్రామాలకు కూడా 2 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోయి అశ్వారావుపేట అదేవిధంగా చర్ల మండలంలోని పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి 2 రోజుల పాటు. అనంతరం వరద ఉధృతి కాసింత తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ మాత్రం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు అదేవిధంగా చిన్న వర్షం మాత్రం కురుస్తుంది. అయితే ప్రాజెక్టులు మాత్రం ప్రధానంగా జలకళను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాలోకి వస్తే ఖమ్మం జిల్లాలోని మున్నేరు నదితో పాటు పాలేరు అదేవిధంగా వైరా జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. వైరా ఆయకట్టు మొత్తం 20,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో వైరా రిజర్వాయర్ గత 70 ఏళ్లుగా కూడా రైతులకు కల్పవృక్షంలా పనిచేస్తుంది. ఈసారి కూడా ఇప్పటికే దాదాపు 10 అడుగులు దాటి 13 అడుగులకు కూడా వైరా జలాశయం నీటి మట్టం చేరింది. అదేవిధంగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం అక్కడ 6 గేట్లు ఎత్తి దాదాపు 8,444 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఇక దుమ్ముగూడెం, చర్ల అదేవిధంగా వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలోకి వెళ్ళిన వాజేడు, వెంకటాపురం మండలాల్లోనూ కూడా 2 రోజుల పాటు నుంచి కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు మొదలయ్యాయి. దాదాపు 13 అడుగుల నుంచి గోదావరి పరవళ్ళు 17 అడుగులకు చేరాయి. నిన్న సాయంత్రానికి 16 అడుగులు ఉన్న నీటి మట్టం ఇవాళ ఉదయానికి వచ్చేసరికి 17 అడుగులకు చేరి ప్రస్తుతం గోదావరి ఒక పరవళ్ళు తొక్కుతుంది కొంతవరకు అని చెప్పవచ్చు. ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఇంకా కొంతమేర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చర్ల మండలం, అశ్వారావుపేట, వాజేడు, వెంకటాపురం ఈ మండలాల్లో మాత్రం కొంత జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా అక్కడి వాగులు పొంగిపొలడం గ్రామీణ ప్రాంతాలకు ఏజెన్సీ పల్లెలకు ప్రధానంగా రహదారి సౌకర్యం ఎక్కువగా లేకపోవడంతో కొంత ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ఇదే విధంగా కిన్నెరసాని ప్రాజెక్టు కూడా 400 అడుగులకు చేరి ప్రస్తుతం అది కూడా కలకల్లాడుతుంది. మొత్తంగా ఖమ్మం భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అయితే ఈ రాత్రి నుంచి కూడా బుర్గంపాడు మండలంలో కురుస్తున్న వర్షానికి అక్కడ సారపాక గ్రామంలో ఒక బడ్డీ కొట్టులో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. బడ్డీ కొట్టును తీసేందుకు వచ్చిన తల్లి తన 4 ఏళ్ల కుమారుడితో వచ్చి అక్కడ విద్యుత్ షాక్కు గురై ఆ చిన్నారి ప్రాణాలు వదలడం జరిగింది. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తంగానైతే
2 రోజుల పాటు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అటు రెండు జిల్లాల్లోనూ ఉభయ ఖమ్మం జిల్లాల్లో మొత్తం ప్రాజెక్టులను జలకళను సంతరించుకున్నాయి. ఇంకా ఈ వరద ప్రవాహం వరద ఉధృతి పెరిగే కొద్దీ ప్రాజెక్టులకు మరింత జలకళ రానుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.